హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. ఈరోజు నేను తీసుకొచ్చిన వీడియో అయితే చాలామంది అడిగారండి ఆన్సర్ రైటింగ్ గురించి చెప్పమని. సో అందుకని నేను ఆన్సర్ రైటింగ్ గురించి చెప్తున్నాను. ఎలా స్టార్ట్ చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి, సో అందులో బేసిక్స్ గురించి నేనైతే చెప్తున్నాను. సో మనకి ఆన్సర్ రైటింగ్ అనేది మనకి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషనే కాదు, గ్రూప్స్లో కూడా చాలా వరకు యూజ్ అవుతుంది, వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా. సో మెయిన్స్లో మనం రాసే ఆన్సర్స్ మన మార్క్స్ని, మనకి క్వాలిఫికేషన్కి, మన ర్యాంక్ని డిసైడ్ చేస్తాయి. సో అందుకని ఆన్సర్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. సో ఆన్సర్ రైటింగ్ గురించి మనం చాలా వరకు తెలుసుకోవాలి. అసలు ఎలా స్టార్ట్ చేయాలి, హౌ టు స్టార్ట్ ఆన్సర్ రైటింగ్, వెన్ టు స్టార్ట్ ఆన్సర్ రైటింగ్, అండ్ హౌ మెనీ ఆన్సర్స్ షుడ్ వి రైట్ ఎవ్రీ డే. సో ఇలా చాలానే క్వశ్చన్స్ ఉన్నాయండి. సో ఈరోజు నేను మీ క్వశ్చన్స్ని ఒక 8 అయితే క్లారిఫై చేస్తాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ చాలామంది అడిగారు లేట్ అయింది ఈ వీడియో కండి. సారీ, లేట్ అయ్యింది ఎందుకు అంటే రిలేటివ్స్ ఉన్నారు ఇంట్లో, సో అందుకని లేట్ అయింది. సో సారీ చెప్తున్నాను. అండ్ ఎనీవేస్ వీడియో అయితే తీసుకొచ్చేసాను కదా, సో లాస్ట్ వరకు అయితే చూడండి, యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో కానీ యూజ్ అయితే కంపల్సరీ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. సో ఇంకా నేనైతే వీడియో స్టార్ట్ చేసేస్తున్నాను. సో లేట్ చేయకుండా అయితే వీడియో చూసేద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ అండి, డోంట్ స్ట్రెస్ యువర్ సెల్ఫ్, డూ నాట్ అఫ్రేడ్ టు రైట్ ఆన్సర్స్. సో మనం ఆన్సర్ రాసే ముందు మనకి చాలా భయం వేస్తుంది అనమాట ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేయాలంటే. అందరూ ఏం చెప్తారంటే టాపర్స్ కూడా ఆన్సర్ రైటింగ్ ముందు నుంచే స్టార్ట్ చేయాలి అని అంటారు. నేను కూడా చెప్పేది అదే అండి. మనం ఎప్పుడైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తామో సో అప్పటి నుంచే మనం ఆన్సర్ రైటింగ్ అనేది స్టార్ట్ చేయాలి. సో డోంట్ స్ట్రెస్ అంటే ఆన్సర్ రైటింగ్ రాయాలి అనే దాని గురించి మీరు ఆలోచించొద్దు, మీరు అంత స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం రాసే ఆన్సర్స్ మనకు మాత్రమే తెలుసు. సో మీరు ఇన్ కేస్ ఈరోజు ఒక కాన్సెప్ట్ చదివారనుకోండి, ఆ కాన్సెప్ట్ గురించి మీరు రాసే ఆన్సర్ మీరు ఎంతవరకు కరెక్ట్ రాశారనేది మీరు కరెక్ట్ చేసుకుంటారు. సో వేరే వాళ్ళకి తెలియదు కాబట్టి మిమ్మల్ని ఎవరు తిట్టరు, కొట్టరు. కానీ మీరు రాసేది మీకు అర్థమవుతుంది కాబట్టి ట్రై టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. అంటే లాస్ట్ వరకు మీరు మీ ఆన్సర్ రైటింగ్ స్కిల్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే దాని గురించే ఆలోచించి మీరు రాస్తూ ఉండండి. కానీ భయపడొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్సర్ రైటింగ్ రాయాలంటే భయపడొద్దు. ఈరోజు మీరు కరెంట్ అఫైర్స్ నుంచి ఒక టాపిక్ చదివితే రాయండి, ఆ క్వశ్చన్ రాయండి, మీరు క్వశ్చన్ ప్రిపేర్ చేసుకొని దానికి ఆన్సర్ రాయండి. సో మీకు అర్థమవుతుంది మీరు ఎంతవరకు రాయగలరు, ఎంతవరకు మీకు కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది, ఎంతవరకు మీరు పేపర్లో పెట్టగలరు అనేది. సో అలా మీరు ఆన్సర్స్ రాస్తేనే మీకు అర్థమవుతుంది. అండ్ నేను ఇవన్నీ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రతి ఒక్కటి నేను టాపర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నదే ఫాలో అవుతూ మీకు చెప్తున్నాను. సో మీకు హెల్ప్ అవుతుంది అని. సో చాలామంది టాపర్స్ చెప్పిన పాయింట్సే ఇవి, నేను కూడా ఇవే ఫాలో అవుతున్నాను. నాకు కూడా చాలా భయం వేసేదండి ఆన్సర్ రైటింగ్ రాయాలి అంటే, కానీ గ్రాడ్యువల్గా స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత అర్థమైంది నేను ముందు నుంచే రాసుంటే ఇంకా ఇంప్రూవ్ అయ్యేదాన్ని కదా అని. సో నేను చేసిన మిస్టేక్ మీరు చేయకూడదు, అందుకని మంచిగా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఆన్సర్ రైటింగ్ అనేది కూడా స్టార్ట్ చేయండి. ఆన్సర్ రైటింగ్ మనం ఇప్పటి నుంచి రాసామనుకోండి, ఇప్పటి నుంచి జనవరి వరకు మనకి ఓవరాల్గా మెయిన్స్కి, ప్రిలిమ్స్కి కలిపి ప్రిపరేషన్ అనేది జరుగుతుంది కాబట్టి జనవరి వరకు మనం ప్రిపేర్ అవ్వచ్చు. సో జనవరి నుంచి మళ్ళీ మే ఆర్ జూన్లో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి మే వరకు మీరు ప్రిలిమ్స్కి చదవచ్చు. సో ఇలా మీరు డివైడ్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తే మళ్ళీ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్కి 3 months గ్యాప్ ఉంటుంది కాబట్టి అప్పుడు రివిజన్ చేస్తూ మళ్ళీ ఆన్సర్ రైటింగ్ అనేది చేయొచ్చు. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు కాబట్టి అప్పటికి ఇంప్రూవ్ చేసుకునే ఛాన్సెస్. సెకండ్ క్వశ్చన్ వచ్చి, హౌ మెనీ క్వశ్చన్స్ షుడ్ వి రైట్ అండ్ ఫ్రమ్ వేర్? ఓకే, రోజుకి ఎన్ని క్వశ్చన్స్ రాయాలి, ఏ సబ్జెక్ట్స్ నుంచి, ఎక్కడి నుంచి రాయాలి? సో డైలీ అంటే ఇనీషియల్ డేస్లో అంటే డైలీ 2 questions ఇనీషియల్ డేస్లో మీరు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నట్టయితే మాత్రం కంపల్సరీ 2 questions రాయడానికి ట్రై చేయండి. ఒకటి స్టాండర్డ్ బుక్ నుంచి తీసుకోండి, ఒకటి కరెంట్ అఫైర్స్ నుంచి తీసుకోండి. స్టాండర్డ్ బుక్స్ నుంచి తీసుకునేది రోజుకి ఈ సబ్జెక్ట్ అంటే ఈ సబ్జెక్ట్ నుంచి ఒక క్వశ్చన్ తీసుకోండి, ఆ సబ్జెక్ట్వి కంప్లీట్ చేయండి మ్యాక్సిమం. మీరు ఇప్పుడు పాలిటీ చదువుతున్నారనుకోండి, ఆ టాపిక్ నుంచి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఏమొచ్చాయి అని చూసి వాటిని రాయండి అనమాట. సో అట్లా ఒక్కొక్క సబ్జెక్ట్ కంప్లీట్ చేస్తూ రండి. కరెంట్ అఫైర్స్ ఏమో మనకి కంపల్సరీ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఇచ్చిన రోజు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయినా దాని మీద ఉంటాయి. మోడల్ క్వశ్చన్స్ రిలీజ్ చేస్తారు. సో ఏదైనా ఇన్స్టిట్యూట్ వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు వాటిని చూసి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ కూడా రాయండి. సో ఇలా రాస్తే మీకు ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. సో గ్రాడ్యువల్గా రోజుకి 2 రాసేవాళ్ళు స్టాండర్డ్ బుక్ క్వశ్చన్ని ఒకటి కాకుండా 3కి తీసుకురండి. సో మెయిన్స్ వరకు మీరు ఆల్మోస్ట్
రోజు ఒక 4-5 క్వశ్చన్స్ అయితే రాయడానికి ట్రై చేయండి. కరెంట్ అఫైర్స్ అంటే 2-3 క్వశ్చన్స్ రాయడానికి ట్రై చేయండి. ఇలా గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తే మనకి ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ అనేది పెరుగుతుంది, ఇంప్రూవ్ కూడా అవుతుంది. అట్లే మాక్ టెస్ట్ కూడా ఇస్తాం కాబట్టి మనకి స్కోరింగ్ ఎక్కువ ఉంటుంది. సో రైటింగ్ కూడా ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఇంప్రూవ్ కూడా అవుతుంది, రైటింగ్ రాస్తూ ఉంటే ఇంప్రూవ్ అవుతుంది. మీరు ఫాస్ట్గా రాసే స్కిల్ కూడా. థర్డ్ క్వశ్చన్ అండి, అండర్స్టాండ్ ది క్వశ్చన్. సో క్వశ్చన్ని అర్థం చేసుకోవడం అనేది బిగ్గెస్ట్ టాస్క్. అంటే కొంతమంది ఒక కాన్సెప్ట్ ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక టాపిక్ గురించి క్వశ్చన్ అడిగారు అనుకోండి, మనం ఆ టాపిక్ గురించి తెలిసిందంతా రాసేస్తాం కదా, దాట్స్ అ రాంగ్ థింగ్. ఓకే, మనం ఆ టాపిక్ గురించి రాయకూడదు, వాళ్ళు ఏమైతే అడిగారో అది మాత్రమే రాయాలి. ఓకే, సమ్ టైమ్స్ క్వశ్చన్ విల్ బీ కంటైన్ మోర్ దెన్ వన్ స్టేట్మెంట్. అంటే ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ చూసామనుకోండి, అందులో 3-4 స్టేట్మెంట్స్ ఇస్తారు. సో ఆ స్టేట్మెంట్స్ని అర్థం చేసుకోవాలి. అవి పార్ట్స్గా డివైడ్ చేసుకొని మనం దాన్ని పార్ట్స్గానే రాయాలి. అందులో కీవర్డ్స్ ఏమి ఇచ్చారు, ఎట్లా అడుగుతున్నారు, అసలు డిస్కస్, ఎక్స్ప్లెయిన్, కామెంట్, క్రిటిసైజ్, సో ఇలా చాలా అయితే అడుగుతారు. సో వాటి గురించి మాత్రమే రాయాలి. కీవర్డ్స్ని అడుగుతారు, కీవర్డ్స్ని పాయింట్అవుట్ చేసి అడిగినప్పుడు అదే రాయండి. మీకు తెలిసిందంతా రాస్తే టైం అనేది సరిపోదు. సో మీరు రాసిన ప్రతి దానికి ఎగ్జాంపుల్స్ అండ్ డయాగ్రామ్స్ అనేది కంపల్సరీ వేయాలి. అది గుర్తుపెట్టుకోండి. డయాగ్రామ్స్ అనేది ప్రతి ఒక్క సబ్జెక్ట్కి పాసిబుల్ అవ్వదు. సో ఎగ్జాంపుల్స్ వేయాలి అండ్ మనం చార్ట్స్ వేయాలి కదా, లైక్ ఫ్లో చార్ట్స్ లాగా డిఫరెంట్గా మీరు ప్రజెంట్ చేయడానికి ట్రై చేయండి. క్వశ్చన్ని ఇంప్లిమెంట్ చేయండి. సో మనకి గూగుల్లో మనం వెతికితే డిఫరెంట్ ఫ్లో చార్ట్స్ని చూపిస్తూ ఉంటారు ఇలాగా, లేదా సర్కిల్లో పై చార్ట్స్ లాగా. సో అలా ఇంప్లిమెంట్ చేయడానికి నేర్చుకోండి. మీరు రాసే ప్రతి క్వశ్చన్లో ఈరోజు 2 క్వశ్చన్స్ రాశారంటే ఈ క్వశ్చన్లో ఒక డయాగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయండి. మీరు ఎలా ఆ ఆన్సర్ని రాయాలనుకుంటున్నారో, రిజన్ చేయాలనుకుంటున్నారో, సో అలా రాసి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ రేపు ఒక డిఫరెంట్ మెథడ్ యూజ్ చేయండి. అలా డిఫరెంట్గా మీరు ట్రై చేస్తే ఎగ్జామ్ టైంకి ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది, ఈ క్వశ్చన్కి నేను ఇలా రాస్తే బాగుంటుంది, ఇలా రాస్తే ఇన్విజిలేటర్ మంచి మార్క్స్ ఇస్తాడు అని మీకు తెలుస్తుంది. కాబట్టి సో అలా అయితే రాయండి. 4th క్వశ్చన్ అండి, రైట్ ఎవ్రీ ఆన్సర్ విత్ టైం లిమిట్. సో మనకి టైం లిమిట్ ఏంటి, మ్యాక్సిమం ఒక పేపర్ వచ్చి 3 hours ఉంటుంది కదా. సో ఒక క్వశ్చన్కి మ్యాక్సిమం మనం ఇవ్వాల్సిన టైం 7 minutes. సో ఈ 7 minutesలో మన ఒక క్వశ్చన్ అనేది కంప్లీట్ అవ్వాలి. సో అందుకని నేను చెప్పాను, మీకు తెలిసిందంతా రాయొద్దు, వాళ్ళు ఏమైతే అడిగారో అదే రాయాలి. ఎందుకంటే మనకి టైం లిమిట్ ఉంటుంది, 7 minutesలో మనం ఆన్సర్ కంప్లీట్ చేయాలి. కాబట్టి మనం తక్కువే, వాళ్ళు అడిగింది మాత్రమే రాయాలి. ఎట్ ఫస్ట్ ఇట్ విల్ టేక్ మోర్ టైమ్, నో ప్రాబ్లం. అంటే మనం ఫస్ట్లో క్వశ్చన్స్ రాయడం స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే 1 hour పడుతుంది, 15 minutes పడుతుంది, కొంతమందికి 1/2 hour 2 hours అంతసేపు అయినా పడుతుందండి. ఏమీ కాదు, ఎంత టైం పడుతుంది అనేది ఇంపార్టెంట్ కాదు ఫస్ట్లో. ఎందుకు అంటే మనం ఆన్సర్ రాయడం వస్తే సరిపోతుంది ఫస్ట్లో, కానీ మీరు అంతే టైంని కంటిన్యూ చేయకుండా రెడ్యూస్ చేస్తూ రావడానికి ట్రై చేయండి. సో ఫస్ట్లో ఏం కాదు, ఎవరికైనా చాలా టైమే పడుతుంది. ఆన్సర్ అర్థం చేసుకోవాలి, గుర్తు రావాలి పాయింట్స్ కదా. సో ఏం పర్లేదు, రాయండి. అయినా కూడా ట్రై టు రైట్ ఇన్ 7 minutes గ్రాడ్యువలీ. మీరు వెళ్ళే కొద్దీ 7 minutesలోనే రాయడానికి ట్రై చేయండి. 7 minutes అనేది మెయిన్ అనమాట. సో 7 minutesలో ఆన్సర్ అనేది రాసేయాలి. 20 questions విల్ బీ గివెన్ ఇన్ టోటల్. సో మనకి 20 questions అనేవి పేపర్లో ఇస్తారు. 20 questionsలో ఆల్ క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయాలి. ప్రతి ఒక్క క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి. మీకు ఆ క్వశ్చన్ వచ్చినా రాకపోయినా సరే అసలు అడిగిన కాన్సెప్ట్ తెలిస్తే సరిపోతుంది. సో జస్ట్ ఒక 2-3 points అన్నా రాస్తే మనకి 1 mark అయినా వస్తుంది కదా. సో 1 markతో మెయిన్స్ పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో ఇలా 20 questions కూడా మ్యాక్సిమం అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి, వచ్చినా రాకపోయినా. అండ్ ఈచ్ క్వశ్చన్ విల్ టేక్ 7 minutes. సో నేను ఇందాక చెప్పినట్టే 7 minutes అనే టైంలోనే మనం రాయాలి. సో 7 minutes అనేది మ్యాక్సిమం టైం. సో ఆ టైం పెట్టుకొని రాయండి. కొన్ని క్వశ్చన్స్కి ఎక్కువ టైం పెట్టచ్చు, సో అవి మేనేజ్ అవుతుంది ఆ టైం, కానీ మ్యాక్సిమం టైం అయితే 7 minutes. 6th క్వశ్చన్ వచ్చి మెయింటైన్ వర్డ్ లిమిట్. మనకి 250 wordsలో రాయమని, 150 wordsలో రాయమని ఇలా మెన్షన్ చేసి అడుగుతారు. సో మనం ఎలా రాయాలంటే 250 అడిగినప్పుడు 240 to 260 words, 150 అడిగినప్పుడు 140 to 160 words. సో ఇలా మనం వర్డ్ లిమిట్ అనేది కూడా మెయింటైన్ చేస్తూ రాయాలి. 7 minutes వర్డ్ లిమిట్ కూడా మెయింటైన్ చేయాలి. సో ఇలా మెయింటైన్ చేస్తే ఏమవుతుందంటే ఇన్విజిలేటర్కి ఈజీగా కరెక్ట్ చేసే
ఇది ఉంటుంది. అండ్ ఇన్విజిలేటర్కి ఆల్రెడీ వాళ్ళకి ఆ క్వశ్చన్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసు కాబట్టి మనం చెప్పవసరం లేదు, జస్ట్ వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే సరిపోతుందండి. సో డోంట్ ట్రై టు యాక్ట్ స్మార్ట్. ఓకే, మీకు తెలిసిందంతా రాయాలి అని అనుకోవద్దు, వాళ్ళు అడిగింది మాత్రమే రాయాలి. 7th క్వశ్చన్, రైట్ ఓన్లీ పాయింట్స్ రిలేటెడ్ టు క్వశ్చన్ ఆస్క్డ్. సో నేను ఇందాక చెప్పినట్టే వాళ్ళు అడిగిన దాని గురించే రాయండి. అండ్ కీవర్డ్స్ అయితే తెలుసుకుంటారు కాబట్టి సో కీవర్డ్స్ని బట్టి 5 పాయింట్స్ అయితే రాయండి. కీవర్డ్స్ ఏదైతే అడుగుతారో సో దానికి రిలేటెడ్గా ఒక 5 పాయింట్స్ అయితే రాయండి, దాని చుట్టూనే తిరిగేలాగా. సో డోంట్ రైట్ ఇర్రెలవెంట్ పాయింట్స్ అండ్ వేస్ట్ యూర్ టైం. సో వేరే ఇర్రెలవెంట్ పాయింట్స్ అంటే వాళ్ళు అడగని పాయింట్స్ రాసి మనం టైం వేస్ట్ కానీ మనకి ఏం యూజ్ ఉండదు. అండ్ మీరు ముందంతా అవసరం లేనిది రాసి తర్వాత మళ్ళీ మంచి పాయింట్స్ గుర్తొచ్చినప్పుడు రాయాలంటే పేపర్ కూడా సరిపోదు, మనకి లిమిటెడ్ పేపరే ఇస్తారు. సో ఆ పేపర్లో కూడా సరిపోవాలి, అండ్ టైం లిమిట్ సరిపోవాలి, వర్డ్ లిమిట్ సరిపోవాలి, ఇదంతా మెయింటైన్ చేస్తూ రాయాలి. కాబట్టి యూ నీడ్ టు ప్రాక్టీస్ ఆన్సర్ రైటింగ్ ఫ్రమ్ ది స్టార్టింగ్, ఫ్రమ్ ది డే 1. ఓకే, సో మీరు ఇది మాత్రం కంపల్సరీ చేయాలి. అండ్ టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. టైం మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. మీరు స్టాప్ వాచ్ని పక్కన పెట్టుకొని సో ఆ టైం లిమిట్ని మెయింటైన్ చేస్తూ రాయండి. సో టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది క్వశ్చన్ వచ్చి రైట్ ఎవ్రీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ మోస్ట్లీ ఇన్ 3 stages ఆర్ 3 steps. ఓకే, సో అందరికి డౌట్ ఉంటుంది పారాగ్రాఫ్ లాగా రాయాలా, పాయింట్స్ లాగా రాయాలా, ఎలా రాయాలి అని. అండ్ ఇంకొకటి ఏంటంటే అసలు ఎలాగ 10th క్లాస్లో ఇంటర్లో మనం క్వశ్చన్స్ ఎలా అయితే రాస్తామో అలా రాయాలా అని. సో నేను చెప్తానండి, 3 stages 3 steps అనమాట. అసలు యాక్చువల్లీ మనం ఎలా రాయాలి అంటే ఇంట్రో, బాడీ, కంక్లూజన్. సో ఇంట్రొడక్షన్ అంటే డెఫినేషన్, మీరు అడిగిన కాన్సెప్ట్ని డెఫినేషన్ రాయాలి. ఫస్ట్ మీకు అసలు దాని గురించి ఏం తెలుసు, అదంటే ఏంటి అనేది ఒకసారి ఇంట్రో ఇవ్వండి. దాని తర్వాత బాడీ అంటే వాళ్ళు అడిగింది రాయండి, వాళ్ళు ఏమైతే అడిగారో అది రాయండి. కంక్లూజన్ ఏంటి అంటే జస్ట్ ఓవరాల్గా మీకు వాళ్ళు నో అనా ఎస్ అనా ఏదో పెట్టి కంక్లూడ్ చేస్తాం కదా, సో అలా కంక్లూడ్ చేసి రాయండి. సో ఆన్సర్ అనేది ఒక పర్టిక్యులర్గా ఒక ప్రాపర్ ఆర్డర్గా మీరు కొత్తగా మెథడ్స్ యూజ్ చేసి బుల్లెట్ పాయింట్స్లోనే రాయండి, పారాగ్రాఫ్ లాగా రాయొద్దు. సో ఎస్సే రైటింగ్ తప్ప మిగతాదాన్ని బుల్లెట్ పాయింట్స్లోనే రాయడానికి ట్రై చేయండి. అదే ఈజీగా డీటెయిల్గా నీట్గా క్వశ్చన్ అనేది ఆన్సర్ అనేది అర్థమవుతుంది ఇన్విజిలేటర్కి. సో వాళ్ళకి తొందరగా కరెక్షన్ అవుతుంది, చిరాకు పడకుండా మంచి మార్క్స్ అనేది కూడా వేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అందుకనే ముందు నుంచి రాయమని చెప్పేది, ఎందుకంటే రైటింగ్ ఇంప్రూవ్మెంట్, టైం మేనేజ్మెంట్, వర్డ్ లిమిట్ ఇవన్నీ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో ఇవన్నీ మెయింటైన్ చేస్తూ రాయండి. ఇంకొకటి ఏంటి అంటే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్కి నేను ఫాలో అయ్యే ఛానల్ దీపక్ యాదవ్ ఎడ్యుకేషన్ ఛానల్ అండి. సో ఈ ఛానల్ నాకు యూజ్ అవుతుంది. దీపక్ యాదవ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్. సో దీపక్ యాదవ్ ఎడ్యుకేషన్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఛానల్ ఉంటుంది టెలిగ్రామ్లో. సో వాళ్ళది ఓపెన్ చేస్తే మనకు అక్కడ 20,000 మెంబర్స్ వరకు అక్కడ ఫాలోవర్స్ ఉన్నారు. సో వాళ్ళందరూ వాళ్ళు రాసిన ఆన్సర్ని అక్కడ ఫోటో తీసి అనమాట ఆ గ్రూప్లో. సో వేరే వాళ్ళు కరెక్ట్ చేసి అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్తారు. సో ఇది నాకు హెల్ప్ అయింది. నేను ఫస్ట్లో ఇదే ఫాలో అయ్యేదాన్ని, అండ్ లేటర్గా నాకు నేను నేర్చుకున్న తర్వాత నా సొంతంగా నేను రాయడం స్టార్ట్ చేశాను. అండ్ మీకేమవుతుందంటే వేరే వాళ్ళు కరెక్ట్ చేసినప్పుడు మీ మిస్టేక్స్ మీకు తెలుస్తాయి. వేరే వాళ్ళు మన మిస్టేక్స్ని చెప్తున్నప్పుడు దాన్ని పాజిటివ్గా తీసుకొని మళ్ళీ ఆ మిస్టేక్ జరగకుండా ఉండడానికి చూసుకోండి. సో ఇదైతే చూడండి, మీకు హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఇంగ్లీష్ మీడియం అండ్ హిందీ మీడియం వాళ్ళు, సో ఇది హెల్ప్ అవుతుంది. మ్యాక్సిమం తెలుగు మీడియం వాళ్ళకి లేదు ఇక్కడ, బట్ ఎనీవేస్ నేను కనుక్కొని చెప్తానండి వేరే వాళ్ళది. దీపక్ యాదవ్ ఎడ్యుకేషన్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. సో ఇది నేనేమి ప్రమోట్ చేయట్లేదు, కొలాబరేట్ చేయట్లేదు, ఏం చేయట్లేదు, నాకు హెల్ప్ అయిందని నేను చెప్తున్నా. ఆల్మోస్ట్ నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను. అండ్ ఈయన కరెంట్ అఫైర్స్ గురించి ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లోనే ఒక మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇస్తాడు. సో అదే క్వశ్చన్ అక్కడ రాసి వాళ్ళు పంపిస్తారనమాట, అది ఫొటోస్ పెడతారు. సో అది ఒకళ్ళు కరెక్ట్ చేసుకొని మిస్టేక్స్ అనేది తెలుసుకుంటారు. సో ఇలా చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఆన్సర్ ఎంత బాగా రాసినా కానీ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడానికి ట్రై చేయండి. తక్కువ చేసుకుంటే ఏంటంటే నువ్వు ఇంకా మంచిగా ఇందులో రాయలేదు సో మళ్ళీ రాయొచ్చు, మంచిగా ఇంకా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది పెట్టుకోండి. సో అలా ఏమవుతుందంటే మిమ్మల్ని మీరు క్రిటిసైజ్ చేసుకుంటే, మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటే మీరు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. కొంతమందికి ఇలా హెల్ప్ అవుతుంది, కొంతమందికి ఏమో ప్రైజ్ చేసుకుంటే హెల్ప్ అవుతుంది. సో మీకు ఎలా అనిపిస్తే అలాగా మీరు ఫాలో అవ్వండి. సో ఇంకా కరెక్షన్, ఒకవేళ మీరు రాసిన ఆన్సర్స్ని కరెక్ట్ చేసుకోవాలంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కూడా ఉంటాయి. సో అందులో అప్లోడ్ చేస్తే వాళ్ళు కరెక్ట్ చేస్తారు, అవి కూడా తెలుసుకొని చూడండి. సో ఇదైతే నాకు హెల్ప్ అయిందండి. సో నాకు తెలిసి ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.